సంక్రాంతి అంటే సంబురం, కానీ ఆదిలోనే హింస పాదులో పండగ ముందు గాలిపటాల గడిపిడ తెరమిదికొచ్చింది. వద్దన్న వినకుండా వాడుతోన్న ఈ చైనా మాంజా కత్తిలా గొంతుకొస్తోంది. కీసరలో అదే జరిగింది. పతంగుల సీజన్ పరేషాన్ చేస్తోంది. సంక్రాంతి వస్తోంది, సరదాల్ని తెస్తోంది అనుకునే లోపే మళ్లీ చైనా మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో జరిగిన దుర్ఘటనల్ని గుర్తుకు తెస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో మాంజా మెడకు చుట్టుకుని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జున్ నగర్ కాలనీలో మాంజా దారం తెగిపడి జస్వంత్ అనే 19 ఏళ్ల యువకుడికి మెడభాగంలో కట్టయింది. గతగాన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం జస్వంత్ కోలుకుంటున్నాడు. కీసరలో చైనా మాంజాను దుకాణదారులు విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జస్వంత్ తండ్రి సుధాకర్. ఈ రోజు రోడెంబడి బండి మీద వస్తుంటే మాంజా వైర్ దిగి 29 కుట్లు పడ్డాయి. ఆ మాంజా వైర్ బ్యాండ్ చేసిరని అన్నారు. మరి అది బ్యాండ్ అట్నే అమ్ముతున్నారు దుకాన్లు. మరి ఆ బ్యాండ్ అది మాకు చాలా బాధ జరిగింది, అన్యాయం జరిగింది. దాన్ని నిషేధించాలని మేము మరి అధికారులను కోరుతున్నాము. ఒకరి సరదా ఇంకొకరి ప్రాణాల మీదకు తెస్తుంది. ఆంక్షలు విధించడమే గాని మాంజా విక్రయాలపై నిఘా పెట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. జస్వంత్ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు కీసరలో గాలిపటాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజాపై నిషేధమున్నా మార్కెట్లో విచ్చలవిడిగా దాన్ని విక్రయించేస్తున్నారు కొంతమంది వ్యాపారులు. గతంలో హైదరాబాద్ లో మాంజా దారం వల్ల మెడకోసుకొని ఆర్మీకి చెందిన ఓ సోల్జర్ మరణించారు. అప్పట్లో ఘటన కలకలం సృష్టించింది. మనుషులే కాదు, పశుపక్ష్యాదుల పాలిట కూడా ఈ చైనా మాంజా యమ డేంజర్ గా మారుతోంది. మాంజా దారం చుట్టుకొని పక్షులు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. తెలంగాణ వ్యాప్తంగా చైనా మాంజా దారం ఎంతో మంది పాలిట యమపాశంగా మారింది. తాజా ఘటనతో అయినా పోలీసులు మేల్కొని చైనా మాంజా విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జనం. సంక్రాంతి అంటే సంబురం, కానీ ఆదిలోనే హింస పాదులో పండగ ముందు గాలిపటాల గడిపిడ తెరమిదికొచ్చింది. వద్దన్న వినకుండా వాడుతోన్న ఈ చైనా మాంజా కత్తిలా గొంతుకొస్తోంది. కీసరలో అదే జరిగింది. పతంగుల సీజన్ పరేషాన్ చేస్తోంది. సంక్రాంతి వస్తోంది, సరదాల్ని తెస్తోంది అనుకునే లోపే మళ్లీ చైనా మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో జరిగిన దుర్ఘటనల్ని గుర్తుకు తెస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో మాంజా మెడకు చుట్టుకుని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జున్ నగర్ కాలనీలో మాంజా దారం తెగిపడి జస్వంత్ అనే 19 ఏళ్ల యువకుడికి మెడభాగంలో కట్టయింది. గతగాన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం జస్వంత్ కోలుకుంటున్నాడు. కీసరలో చైనా మాంజాను దుకాణదారులు విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జస్వంత్ తండ్రి సుధాకర్. ఈ రోజు రోడెంబడి బండి మీద వస్తుంటే మాంజా వైర్ దిగి 29 కుట్లు పడ్డాయి. ఆ మాంజా వైర్ బ్యాండ్ చేసిరని అన్నారు. మరి అది బ్యాండ్ అట్నే అమ్ముతున్నారు దుకాన్లు. మరి ఆ బ్యాండ్ అది మాకు చాలా బాధ జరిగింది, అన్యాయం జరిగింది. దాన్ని నిషేధించాలని మేము మరి అధికారులను కోరుతున్నాము. ఒకరి సరదా ఇంకొకరి ప్రాణాల మీదకు తెస్తుంది. ఆంక్షలు విధించడమే గాని మాంజా విక్రయాలపై నిఘా పెట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. జస్వంత్ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు కీసరలో గాలిపటాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజాపై నిషేధమున్నా మార్కెట్లో విచ్చలవిడిగా దాన్ని విక్రయించేస్తున్నారు కొంతమంది వ్యాపారులు. గతంలో హైదరాబాద్ లో మాంజా దారం వల్ల మెడకోసుకొని ఆర్మీకి చెందిన ఓ సోల్జర్ మరణించారు. అప్పట్లో ఘటన కలకలం సృష్టించింది. మనుషులే కాదు, పశుపక్ష్యాదుల పాలిట కూడా ఈ చైనా మాంజా యమ డేంజర్ గా మారుతోంది. మాంజా దారం చుట్టుకొని పక్షులు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. తెలంగాణ వ్యాప్తంగా చైనా మాంజా దారం ఎంతో మంది పాలిట యమపాశంగా మారింది. తాజా ఘటనతో అయినా పోలీసులు మేల్కొని చైనా మాంజా విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జనం.